ఉన్న చుట్టాలు ఉన్న పక్కాలు వాళ్ళ బంధువులు వచ్చేదాకా అరగంట సేపు ఆలస్యం చేయాలని దిప్పులు కల్లాలు చేస్తారు. నిద్ర ఒక ఆత్మశాంతికి అక్కడ జీవి ఆగిపోతుంది. మరి ప్రేమగాళ్ళ చుట్టా అందులో అంటారు ఆడికొచ్చి ముఖం చూస్తారు. ఆడబిడ్డలు కానీ అడవంటి వాళ్ళ దగ్గర చుట్టాలు కానీ అందుకే ముఖం చూస్తారు. అంతకపోతే అరగంట సేపు చూసి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఏమన్నా అటువంటి ఎండి బంగారం ఉంటే ఎగవాడి గుంజుకుంటారు. బిడ్డలేరా గుంజుకుంటారా? కొడుకులు గుంజుకోరా? కొడుకులు గుంజుకోరా? కొడుకులే ముందు గుంజుకుంటారు. లాగా ఉంది ఇంటికానే మాయ చెప్తుర్రు. ఏమన్నా అంటే మన దవాఖాన తీసుకపోయినా ఏం లేకుండా అమ్మకొచ్చినాం ఆ దవాఖానకి వచ్చామని అందు గురించి అయినా ఆ కష్టాల గడ్డ మీద వండబెట్టి కష్టం అంటే పెట్టి పెట్టిన భూమితో మరి వాళ్ళు కష్టం చేసి నీరోటికి పోయి స్నానం చేసి మరి చక్కగా అడుగుడి మేడలకు వచ్చిండు అయ్యా. మేడలకు వచ్చి అడుగుడి పిల్లల్ని చూసుకుంటా గుండె వలుగుతుండురా దేవుడా. ఆడపిల్లని కాదు ఈ పిల్లగాలని ఎట్లా దానం చెప్పాలి, ఎట్లా పెద్ద చేయాలి. ఆ చేతి కింద ఉన్న దాసాలను వినిపించుకొని ఆ దాసాలతో సేవ చేపించుకున్నాడు. ఆ దాసవాళ్ళతో సేవ చేపించుకుంటా ఆ అటువంటి ఒక పిల్లగాలని ముందు తీసుకున్నాడు. ఆ దాసాలు ఎన్ని రోజులంట చేస్తారు. ఇవాళ ఉన్న ప్రేమ రేపున్నది, రేపున్న ప్రేమ ఎల్లుండి ఉండదు. వచ్చిన వారికి ఇవాళ ఏడ్చిన ఏడుపు ఏడతారా ఎల్లారి యాడ్ చేసుకుంటూ ఏడతారు. మరోనాడు ఏడతారా మరోనాడికి మర్చిపోతారు. విన్నావా? అందు గురించి అయినా ఈ పిల్లలు నా దగ్గర ఉంటే ఇలా పిల్లలు తక్కువవారు. మొగళ్ళ చేతుల పిల్లలు ఆగరు, ఆడవిళ్ళ చేతుల అర్థం ఆగదు. ఈ అందు గురించి ఈ పిల్లల్ని వస్తాయి అటువంటి స్కూల్ వల్ల పంతులయ్యే ఉంటారు. ఆ పంతులయ్యకు ఇచ్చిందంటే వాళ్ళే ఈ పిల్లలు అత్తరా అని ఆ పంతులమ్మని వినిపించి అయ్యా పంతులయ్యా ఎంత ఎండి గాని ఎంత బంగారం గాని ఎంత డబ్బు ఖర్చు గాని నా పిల్లలు పెరిగేదాకా ఖర్చంతా రాని. నాకు భార్య లేదు, ఆ భార్య అటువంటి చంద్రబాబు చనిపోయింది. పిల్లల్ని వచ్చపోయి పెంచి పెద్ద అయ్యవన్నాడు. పెంచి పెద్ద రోగలు పడ ఇరగాలి ఒకటి ఇస్తా అదే మనసాడు. సరే గజ్జేస్తారు గజ్జే స్కూల్ బల్ల పంతులు చేతులు అటువంటి పిల్లగాళ్ళు కానీ గటలోనే ఉన్నది. కానీ ఇక్కడ ఏడేడి మెడల్లా మరి అటువంటి ఒక రారాజు చంద్రసేన రాజు రాజుల కచ్చేరికి పోయి కచ్చేరి కాడ మీరు
ఈనాటికి నా భార్య అని కూడా కలవరించి కూడా రాజు చేసుకుంటూ కూర్చుంటున్నాడు. భార్య చచ్చిపోయిందని మనాన్ని పెట్టుకున్నాడయ్యా. అన్నం సరిగా తిట్టలేడు, నేను సరిగా లావతలేడు. ఆ 7 మేడల్లా నా భార్య ఇటు పోతివని తలుచుకుంటా ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఊళ్ళో ఉన్న ప్రజలంతా బాగా చూసారు. రాజంతా ఏడ్చుకుంటా ఇట్లా కూర్చుంటే ఆయనకు అటువంటి ఒక మన శాంతి లేక ఈయన కూడా చచ్చిపోతాడు. మళ్ళా ఊళ్ళో రాజు చేయాలంటే వాళ్ళు వెళ్ళలేకపోయి ఇట్లా రాజుకి ఏదన్నా ఒక మాట మనం కొనికి రాజుని తీసుకొని అడిగి పోయి తిప్పు కడితే ఈయన అల్లారంతా పోతుంది, ఈయన బాధలన్నీ పోతాయి. మనిషికి జర మన శాంతంగా ఉంటుంది, మైండ్ లో మంచిగా ఫ్రెష్ అవుతుంది. పోదాం రమ్మని ఆ ఊళ్ళో ఉన్న కాపులందరూ చిన్న పెద్ద కులం లేకుండా పెద్ద మనుషులు అందరూ కూడి కచ్చిరి కాడికి వచ్చిర్రు.